ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీఎస్పీ బీఆర్ఎస్ మీద విమర్శలు చేసింది. ఇప్పుడేమో పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరు పొత్తు పెట్టుకోబోతున్నాం అని ప్రకటన చేశారు. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే విడివిడిగా పార్టీలుగా ఉన్నప్పుడు ఒక పార్టీ ఇంకో పార్టీ మీద విమర్శ చేయాల్సి వస్తుంది. ఎన్నికల్లో పోటీ తలపడుతున్నాయి కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది, ఇదేమో బీఎస్పీ ఏమో ప్రతిపక్షంలో ఉంది. దానికి శాసనసభలో సభ్యుడు లేకపోయినా అది ఒక అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీ. సో అది ఇండిపెండెంట్గా తానుగా పోటీ చేసింది, ఎవరితో పొత్తు లేకుండా. ఇప్పుడు వాళ్ళకు పొత్తుకు వచ్చారు కనుక ఆ పొత్తు ఎందుకు వచ్చారు అంటే రాజకీయంగా ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళ పొత్తుకు వచ్చారు. రేపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కనుక బీఎస్పీకి ఇప్పటి వరకు ఆ వార్త రాలేదు, కానీ బీఎస్పీకి 1-2 సీట్లు బీఆర్ఎస్ కేటాయించే పని అయితే ఇద్దరు కలిసి పోటీ చేసేటువంటి పొత్తు కుదుర్చుకొని పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు బీఎస్పీ అనేది వాళ్ళకి ఇక్కడ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కనుక ఆయనకు స్వేరస్ నెట్వర్క్ ఉంది. అదేవిధంగా ప్రత్యేకించి ఎస్సీల్లో చాలా పలుకుబడి ఉంది ప్రవీణ్ కుమార్కి. అయితే మొత్తం వాళ్ళ వల్లే గెలవటం అనేది సాధ్యం కాదు, కానీ దానికి ఇంకేదన్నా పార్టీ తోడైతే ఇతర వర్గాలు కూడా ఇతర సెక్షన్స్ కూడా తోడైతే గెలిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా ఈ ఎస్సీ సెక్షన్స్ తోడైతే దానివల్ల దానికి కూడా ప్రయోజనం ఉంటుంది. ఈ 2 ఉద్దేశాలతో వారు పొత్తు కుదుర్చుకున్నారు. రేపొద్దున ఈ ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి 1-2 సీట్లు మరి ఎట్లా ఏమిస్తారు అనేటువంటిది మనకి ఇప్పటికీ తెలియదు, కానీ ఆ విధంగా ఒక దగ్గరికి వచ్చారు. ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏమిటంటే ఇండియా కూటమి అనేటువంటిది ఒకటి ఆల్ ఇండియా లెవెల్లో ఏర్పడింది. అది బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీగా టీఆర్ఎస్ కూడా, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అందులో ఒక భాగంగా ఉంటే ఎక్కువ ఉపయోగంగా ఉండేది. ఇక్కడ కాంగ్రెస్తో వాళ్ళకి సమస్య ఉంది. అట్లా బెంగాల్లో సిపిఎంకి కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి, కలిసి ఉన్నాయి కదా. కేరళలో కాంగ్రెస్ సిపిఎం విడివిడిగా పోటీ చేస్తున్నాయి. అక్కడ దానికి ఒకటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నాయి. ఇక్కడ కూడా ఆ పద్ధతుల్లో ఏదన్నా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఓవరాల్గా దేశ పరిస్థితుల దృష్ట్యా బీజేపీని ఓడించాల్సినటువంటి అవసరం దృష్ట్యా అటువంటి ఒప్పందానికి అటువంటి అడ్జస్ట్మెంట్లు కుదిరితే దానివల్ల ఫలితం ఉండేది. అది కాకుండా ఇది ఏమవుతుందంటే అల్టిమేట్గా బీజేపీకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. బీఎస్పీ బీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేస్తుంది, అంటే కలిసి ఇండియా కూటమిలో లేకుండా పోటీ చేస్తే అది బీజేపీకి అనుకూలంగా ఉంటుంది. సో టీఆర్ఎస్ మేము బీఆర్ఎస్తో బీజేపీతో పోట్లాడుతున్నాము, చాలా విషయాల్లో విభేదిస్తున్నాము అని చెప్తున్నప్పుడు మరి ఎన్నికల సందర్భంగా కూడా అదే ధోరణి ఉండాలి కదా. ఆ ధోరణిని బీఆర్ఎస్ ప్రదర్శించటం లేదు. దానివల్ల మొన్న శాసనసభ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయాయి, లోపల ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి వీటికి అన్నటువంటి ప్రచారము బీఆర్ఎస్ను బాగా దెబ్బతీసింది. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ఆ విధంగా రియలైజ్ కాకుండా బీజేపీని ఓడించటం అనేటువంటి మొదటి కర్తవ్యాన్ని అది విస్మరిస్తుంది. మొదటి కర్తవ్యం ఎందుకు అంటున్నానంటే అన్ని విధాలుగా బీజేపీ ప్రజలకు నష్టదాయకమైనటువంటి పనులే చేస్తుంది కదా. అవినీతి ఉంది అందులో. ఇప్పుడు ఎలక్షన్ బాండ్స్ అనేటువంటిది ఒక అవినీతిగా అదేమీ అతీతం కాదు. అదేవిధంగా ధరల పెరుగుదల కానీ నిరుద్యోగం కానీ ప్రజల యొక్క ఈ కష్టాలు మరింత పెరిగాయి తప్ప ఏం తగ్గలేదు. మనకి పెట్రోల్ మీద చూసుకున్నా, డీజిల్ మీద చూసుకున్నా, గ్యాస్ మీద చూసుకున్నా, ఎక్కడైనా సరే ధరలు అనేటువంటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజల నిజ ఆదాయాలు పడిపోతున్నాయి. మరి ఆ సందర్భంలో
ఇండియా కూటమిని సమర్థించడానికి బదులు వీరిద్దరూ ఇంకో కూటమిగా ఏర్పడి పోటీ చేయడం వల్ల అది ఒక విధంగా బీజేపీకి హెల్ప్ చేసినట్టే అవుతుంది. సార్, ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్లో చూస్తే 14 సీట్లకు ఓన్లీ 2 సీట్లే బీఆర్ఎస్ గెలిచింది. బీఎస్పీకి కనీసం స్థానికంగా ఎవరూ లేరు. ఇలాంటప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఈ పొత్తు వల్ల లాభం చేకూరుస్తుంది అనుకోవచ్చు? అంటే 2 సీట్లు 1 సీటు అనేది కాదు, తేడా ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్కి పోలైనటువంటి అంటే ఆడ 2 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు. ఈ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు పోలైనట్టు ఓట్లన్నీ, తర్వాత బీఆర్ఎస్కు పోలైన ఓట్లన్నీ చూసుకున్నప్పుడు ఈ బీఎస్పీ ఓట్లు కనుక దానికి యాడ్ అయితే ఇక్కడ ప్రయోజనం ఉంటుంది అనేటువంటి అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది. ఆ ప్రయోజనం ఉంటే ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రధానంగా బీజేపీ అనేది ప్రధానమైనటువంటి శత్రువుగా కనపడాలి కదా వాళ్ళకి. వాళ్ళు మొన్నటిదా అదే చెప్తుంటారు కదా, మేము బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాము అని అంటుంటారు కదా. మరి అటువంటిప్పుడు ఈ విధమైనటువంటి పొత్తు పెట్టుకొని బీజేపీకి హెల్ప్ చేసేటువంటి పద్ధతుల్లో చేయడం ఏంటి? అది బీజేపీ అయినా సరే, బీఎస్పీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, ఈ 2 బీజేపీ ప్రమాదాన్ని గుర్తించకపోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ప్రధానంగా ఒకప్పుడు ఈ కేసీఆర్ విధి విధానాలు నచ్చకనే ప్రవీణ్ కుమార్ రిజైన్ చేసి వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్తో జత కట్టడాన్ని విమర్శిస్తున్నారు పబ్లిక్. దీన్ని ఎలా చూడవచ్చు సార్? అది కేసీఆర్ విధి విధానాలు నచ్చగాన ఎట్లా వచ్చిండు అనేటువంటిది ఆయన అటువంటి ప్రకటన ఏం చేసినట్లేడు. రాజకీయంగా ఆయన రాజకీయ రంగంలోకి రావాలనుకున్నాడు. చాలా కాలం నుంచి ఆ ప్రిపరేషన్స్లో ఉన్నాడు. అందుకని అసెంబ్లీకి ఎన్నికలకు ముందు ఆయన ఒక పార్టీ పెట్టుకోవటం కాకుండా బీఎస్పీలో చేరి దానికి రాష్ట్ర అధ్యక్షుడై పోటీ చేసిండు. కానీ ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. రాకపోవడానికి ఒక్క క్యాస్ట్ మాత్రమే, లేకపోతే ఎస్సీలు మాత్రమే ఓటేస్తే కుదరదు కదా, వేరే వాళ్ళు కూడా ఓటేయాలి. అట్లే ఇతర పార్టీలకు కూడా ఎస్సీలు ఓటేస్తేనే వాళ్ళు కూడా గెలుస్తారు. సో ఇది ఎన్నికల్లో పోటీ చేయడానికి, తర్వాత రాజకీయాల్లోకి రావడం తప్ప కేసీఆర్తో వ్యతిరేకతతో ఆయన వచ్చాడు అనేది అట్లా ఆయన ఏమీ స్పష్టంగా చెప్పలేదు. రకరకాల ఊహాగానాలు ఉండవచ్చు, కానీ అట్లా ఏం చెప్పలేదు. మేజర్ ఇదేంటంటే బీజేపీ ప్రమాదాన్ని ఇద్దరు గుర్తించకపోవడం అనేది విచారకరమైన అంశం.